నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ మోకాల మురళీకృష్ణ గారి కుండ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్ జడ సీతారామయ్య, ఇల్లందు టౌన్ కన్వీనర్ కొక్కు సారంగపాణి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ మండల నాయకులు తోడేటి నాగేశ్వరరావు, చింతా ఉదయ్, ఎట్టి నరసింహారావు, ముసలి సతీష్, వాంకుడొద్దు సరోజిని, జోగా కాంతారావు, ఇరప విజయ్, పూనెం కోటన్న, తేజవత్తు లాలు, పూనెం రాంబాబు, బానోతు రాజన్, వాంకుడొద్దు హజ్జా, గుగ్గల రాజు, ఇరప పగడయ్య, జోగ రమేష్, కల్తి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవ పార్టీ తరఫు నుంచి కామ్రేడ్ మోకాల మురళీకృష్ణ పోటీలో నిలబడ్డాడు. తన తరఫున వచ్చినటువంటి గుర్తు కుండ గుర్తు. ఆ కుండ గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ప్రజా వ్యతిరేకమైనటువంటి పార్టీలు, అట్లాగే మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో అది రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరిని చేపట్టినటువంటి పార్టీ కూడా పోటీలో నిలబడాలి. ఆ పార్టీని ఓడించాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి ఒక పార్టీ న్యూ డెమోక్రసీ. ఆ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫు నుంచి పోటీలో ఉన్నటువంటి మోకాల మురళీకృష్ణ ఉద్యమ ఊపిరిగా, ప్రజలే ప్రాణంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్నటువంటి ఒక పోరాట యోధుడు. అట్లాంటి యోధుడిని గెలిపించండి. అనునిత్యం ప్రజల తరఫున, ప్రజల సమస్యల తరఫున పోరాడుతున్నటువంటి ఒక న్యూ డెమోక్రసీని గెలిపించాల్సిందిగా ప్రజలకి సందర్భంగా బతుకండ గ్రామ ప్రజానికానికి విజ్ఞప్తి చేసి తెలియజేస్తున్నాం. కామ్రేడ్ పెద్దలు కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ మదన్న, అదేవిధంగా ఎల్లపురం నుండి హాజరైనటువంటి అన్నలక్కలకు విజ్ఞప్తి ఏమనగా, ఈరోజు 13వ తారీఖు జరగబోయే నెల 13వ తారీఖు జరగబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలు 13వ తారీఖు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మన అభ్యర్థి తరఫున ఇవాళ ప్రచార రథయాత్ర మన ఊరు చేరుతుంది. ఈ సందర్భంగా మనం ఈ గ్రూప్ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు మనం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామా గెలవమా అనేటటువంటిది ఉండొచ్చు మీ అందరికీ. మన ఓట్లు మనం పోలి చేసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా మన అభ్యర్థికి, మహబాదు పార్లమెంటు నియోజక అభ్యర్థి మన అభ్యర్థి మోకాల మురళీకృష్ణకు ఓటేసి మనం తీరాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆస్తులు, ఆదాయాలు, వనరులు కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్కి ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. ఎదురు తిరగాలంటే మన ఓటుని మన అభ్యర్థికి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పోలు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనేటటువంటిది మీకు తెలియజేస్తున్నాను కాంగ్రెస్. ఎందుకంటే ఈ రోజు మనం రేపు పలసనైన అనేటటువంటిది అందరికి ఉంది. మనం పలసన కాలేదు. మనం ప్రతి డిపార్ట్మెంట్కి ఎదురు తిరిగేటటువంటి మన ప్రశ్న వినబడాలి. మన హక్కులు మనం సాధించుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి మనం రేపు ఈ చట్టసభలు మనం ఖచ్చితంగా ఎదురు తిరగకపోతే ఈ చట్టసభలనే రేపు అన్ని చట్టాలు తయారు చేసి మనకు అనుకూలంగా లేకుండా రేపు ఆ చట్టాలని తీసేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి మనం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, దానికి మూమెంట్ గా మన లీడర్లు ఏ విధంగా ఉండాలనేటటువంటిది మీరందరూ అర్థం చేసుకొని మనం మోకాల మురళీకృష్ణని అధిక మెజార్టీతో మన ఏరియాలో ప్రతి ఒక్క ఓటు అన్నకేసి పూర్తిగా అన్న. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.